టాస్క్‌లో మాత్రం ఇచ్చి పాడేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎంత హెవీ టాస్క్ అయినా అక్కడ ఉన్నది మీరన్నట్టు తల్లైనా, చెల్లైనా గూడా ఆయన గేమ్‌గానే ఆడుతూ ఉన్నాడు. బట్ ఎందుకు ఇంత ఆడుతూ ఉన్న ఇమాన్యుయల్‌కి ఎక్కడో ఆ నెగటివిటీ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? అంటే జనాలు యాక్సెప్టెన్స్ అన్నది కరెక్ట్‌గా లేదా? లేకపోతే బిగ్ బాస్ ఏమైనా ఇమాన్యుయల్‌కి సంబంధించి ఆ విధంగా బయటికి చూపిస్తున్నాడా ఆ నెగటివిటీని? ఏం చెప్తారు? బికాస్ మనం 24 అవర్స్ ఆ లైవ్ మాత్రమే చూస్తున్నాం, కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాం. అవును. కొన్ని అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇమ్ము 100%కి అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నాకు జోక్స్ నచ్చు, నాకు తను నష్టం లేదు, నాకు బ్యూటీ ఇష్టం, నాకు తనుజ గారు ఇష్టం. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ ఆఫ్ స్టేటస్ అయి ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఆపోజిట్లో ఉన్న వాళ్ళు చిన్న కౌంటర్ వేసినా కానీ కొంతమంది తీసుకోలేరు. ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ, మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అయినా ఒక జోక్ వేస్తే వాడు తీసుకోలేడు. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి ఇమ్ము నచ్చకపోవచ్చు, కొంతమంది కన్నింగ్ అనుకోవచ్చు, సేఫ్ గేమర్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. బట్ ఓవరాల్ ఆ గేమ్ అండ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో అన్ని విధాలుగా సాటిస్ఫై చేయాలి. గేమ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక పర్సన్ అర్థం చేసుకునే విధానం, ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండర్ ఆ స్ట్రాటజీకి వెళ్తే ఇమ్ము అన్నిట్లో నాకు తెలిసినంత వరకు అందరినీ అర్థం చేసుకుని మాట్లాడే ఒక మైండ్ సెట్ అయితే ఉంది. ఓకే. సో నేను దానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే పెట్టలేను. ఓకే. సో ఇమ్మోకి తనుజ టాప్‌లో ఉందన్న విషయం ఏమైనా తెలుసా? అందుకే టార్గెట్ చేస్తున్నాడా? నాకు తెలిసి ఇప్పటికి దీనికి సంబంధించి బయట మీమ్స్, రీల్స్ మీరు చూసే ఉంటారు. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్‌గా కావచ్చు, తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఓకే, హెల్ప్ తీసుకొని తను ఆడినా వీక్ 1 నుంచి నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ వరకు తను ఎంత గేమ్ ఆడిందో చూసాము. సపోర్ట్ చేయమని అండ్ ఇమాన్యుయల్, దివ్య అంటే మధ్యలో వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. బట్ వీక్ 1 నుంచి చూస్తున్నాడు కదా కెప్టెన్ అవ్వాలని తను ఎంత అనుకుంటుందో అని చెప్పి. మరి మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లోని అంతలా టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే వీకెండ్స్లో నాగార్జున గారు తనుజాని హైప్ ఇవ్వడం ఒకటే, లేకపోతే తన టాప్లోని ఓటింగ్లో ఉంది అని చెప్పి ఏమైనా ఇమాన్యుయల్కి తెలుసా? ఏమైనా అరే తను లీడ్లో ఉంది, మనం తనకి ఇప్పుడు మనం ఇవ్వకూడదు అన్నట్టు ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే లోపల ఏం జరుగుతుందంటే మనం బయట నుండి చూస్తాం. అవును. ఎవరికి హైప్ ఉంది, ఎవరికి హైప్ లేదు, ఎవరు ఫస్ట్ లో ఉన్నారు, ఎవరు లాస్ట్ లో ఉన్నారు అనేది మనకు మాత్రం తెలుసు. లోపల ఉన్న హౌస్ మేట్స్ కి తెలియదు. సో టార్గెట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. సో ఆడియన్స్ ఎవరైతే వస్తారో వీకెండ్కి వాళ్ళు చెప్తారు నాకు తన ఇష్టం, తన కామెడీ ఇష్టం, తన ఇష్టం. సో అది మనసులో పెట్టుకొని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 100% అది టార్గెట్ అయితే కాదు. బికాస్ ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది, ఇప్పుడు టాస్క్ పెడితే అది గేమ్లో గెలవకపోతే కెప్టెన్సీ పోతుంది. గేమ్ పెట్టినప్పుడు ఎవరికైనా గెలవాలని ఆ థాట్లోనే ఉంటారు. సో ఆ థాట్లోనే వెళ్ళాలని ఎందుకు అనుకోకూడదు? అంటే టార్గెట్ చేయలేదంటారు తనుజాని. టార్గెట్ అని ఎలా ఉంటుంది? ఆ టార్గెట్ అలా అనుకున్నాలా అయితే మిగతా టాస్క్లో హెల్ప్ ఎందుకు చేస్తాడు? మిగతా టాస్క్లో కూడా హెల్ప్ చేయకూడదు కదా. అంతకు ముందు నుండి కూడా ఫస్ట్ నుంచి కూడా హెల్ప్ చేసుకుంటానే వచ్చాడు. మోర్ ఓవర్ తను ఏడ్చినప్పుడు దగ్గర నుండి మొన్న హెల్త్ బాగోక కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా ఇమ్మునే ఉన్నాడు. అక్కడ ఉండి తనకి సపోర్టుగా నేను నిలబడ్డాడు. టాస్క్ విషయానికి వచ్చేపాటికనే నెగిటివ్ అవుతే మిగతా చేసినవన్నిటికి ఇంకా పాజిటివ్ అవ్వాలి కదా. ఓకే. సో అది మనం డిసైడ్ చేసింది. అంటే జనాలు హౌస్ లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అది పక్కన పెట్టేసి కేవలం గేమ్ లోని సపోర్ట్ చేయట్లేదు అన్నదే చెప్పారే తప్ప మిగతాది స్టార్టింగ్ నుండి వాళ్ళిద్దరి పేరుతో జనాలను ఎంటర్టైన్ చేసింది మర్చిపోతున్నారు. తను ఇమ్ముకి సపోర్ట్ చేసింది, ఇమ్ము తనకు సపోర్ట్ చేసింది, ఇదంతా మర్చిపోయి ఓన్లీ అది గుర్తుపెట్టుకుని అదొక్కటే పాయింట్ పట్టుకుంటే మనం అక్కడే ఆగిపోయాం కానీ షో మొత్తం చూడలేం. సో నా ఉద్దేశం ప్రకారం షోలో చూస్తే హ్యాపీ, దాన్ని పర్సనల్గా లేదా మిగతా దానికి అటాచ్మెంట్ చేసేసి వాళ్ళు హ్యాపీగా హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఈరోజు గొడవ జరిగినా, ఈరోజు నామినేషన్ జరిగినా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకున్నా నెక్స్ట్ డే వాళ్ళు కలిసిపోవాలి, నెక్స్ట్ డే కామెడీ చేయాలి, నెక్స్ట్ డే కంటెంట్ ఇవ్వాలి. ఆ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. బట్ మనం ఇక్కడే స్టక్ అయిపోయి నువ్వులా నేను ఇలా అని అనుకోవటం అనేది ఫులిష్నెస్ అని నా ఫీలింగ్. ఓకే. ఇమాన్యుయల్ ఎంత క్లారిటీగా ఉన్నాడో హౌస్లో తెలియదు కానీ బయట మీరు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఇమాన్యుయల్కి జరిగే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎందుకంటారు? ఎందుకు అంత క్లారిటీగా ఉన్నారు? క్లారిటీ అనేది ఏం లేదండి, చూస్తున్నాం కదా, నేను చూస్తున్నా అండ్ ఆడియన్స్ చూస్తున్నారు. పాజిటివిటీ నెగిటివిటీ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఒక మనిషి ఎలా ఉన్నాడు ఏంటి, తను నిజంగా ట్రూగా ఉన్నాడా లేదా అనేది మన పర్ఫెక్షన్లోనే ఉంటుంది. ఎవరో ఒక మీమ్ వేశారు, ఒక మీమ్ వేసి ఇమ్ము ఇంత వర్స్ట్ అని చెప్పేసి పెట్టారు, నాకే డైరెక్ట్గా పెట్టారు. నేను దాన్ని చూసుకుని నవ్వుకున్నా.
ఓకే ఆ పర్సన్ ఆ మీమ్ కోసం చాలా కష్టపడి ఉంటాడు. ఇది 1,00,000 మంది చూస్తే ఆ 1,00,000 మందిలో ఒక 10,000 మంది నా తమ్ముడు తెలియని వాళ్ళు ఉంటారు. ఆ 10,000 మంది కూడా నా తమ్ముడికి తెలుసు. ఓకే, అదే నెగిటివిటీ పాజిటివ్ అయినా పక్కన పర్వాలేదు. పెట్టేస్తే నా తమ్ముడు ఇంకో 10 మందికి తెలిసాడు. నేను ఆ మైండ్ సెట్లో ఉంటాను. ఓకే, బికాజ్ నేను ఒక స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను ఒక 10 మంది చూడాలి, నా గురించి ఒక 10 మంది మాట్లాడుకునే ఆ ఇది ఇండస్ట్రీలో ఉంటుంది. సో బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపట్టాలి అనే దానికోసం మనం ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాం. అది నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది అది ఇంకా జనాలకి వదిలేసుకోవాలి. వాళ్ళు ఒక పర్సన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనేది మెయిన్. బట్ అది మీమ్స్ వల్ల వచ్చే కామెంట్స్ వల్ల వేరే వాళ్ళు ఒక పర్సన్ గురించి చెప్పింది విని డిసైడ్ చేయటం వల్ల అనేది అది తీసుకోకూడదు ఓకే. మైండ్కి. ఎందుకంటే నేను కూడా ఒకానొక స్టేజ్ లోని ఇమాన్యుల్ అరే ఎందుకు ఈ విధంగా చేశాడు అని అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ జరిగిన టాస్క్ లోని ఆరెంజ్ టీం గెలిచిన తర్వాత మనం ఓపెన్ గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను గెలిచాను, నేను ఫస్ట్ గ్రీన్ కార్డ్ తీసుకున్నా, సేఫ్టీ కార్డు ఫస్ట్ ఇమాన్యుల్ తీసుకున్నాడు, తర్వాత తనూజకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, మళ్ళీ థర్డ్ పర్సన్ కి అది వెళ్ళాలి, ఎందుకంటే ఎవ్రీవన్ టాస్క్ కోసం కష్టపడుతున్నారు, ఎవ్రీవన్ సేవ్ అవ్వాలనుకుంటారు. కెప్టెన్సీ టాస్క్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అది. అప్పుడు కూడా అండ్ థర్డ్ టైం వచ్చేటప్పుడు కూడా ఇమాన్యుల్ నాకే కావాలి, నేనే తీసుకుంటాను, గౌరవ్కి కాదు అని చెప్పి ఆ ఫ్లిప్ అవ్వడం అన్నది అక్కడ తప్పు చేశాడా రైట్ చేశాడా? యాజ్ ఏ బ్రదర్ గా కాకుండా యాజ్ ఏ చూసే యాజ్ ఏ ఆడియన్స్ గా మాట్లాడుకుంటే థర్డ్ టైం కూడా తనకే కావాలని గేమ్ ఆడాడు. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ్కే ఇచ్చాడు. మీరు చూసినట్లయితే ఏమో తను గెలిచి ఎదుటి వాళ్ళకి ఇవ్వడంలో తన సాటిస్ఫాక్షన్ ఉందనుకోవచ్చు కదా. కానీ చాలా సేపు అడిగించుకున్నాడు, తనకి ఇచ్చేసేసరికి అక్కడ డిసప్పాయింట్ అయ్యి తను వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు, తను కూడా కూర్చోబెట్టి ఓకే డన్ ఫిక్స్ నువ్వు తీసేసుకో అని వెళ్ళిపోయాడు. బట్ గెలిపించుకుంది ఆ టీం అందరూ కష్టపడ్డారు, నేను తీసుకుంటాను అనే ఒక ఉద్దేశం అయితే ఇమ్ముకుంది. బట్ ఫర్దర్ గా ఇచ్చింది ఎవరికి అది అర్థం చేసుకోవట్లే. ఓకే అంత కష్టపడినా కానీ చివరికి అర్థం ఆ మైండ్ సెట్లో ఆ ఎమోషన్లో లేదా ఆ యాంగర్లో ఆ గేమ్ ఆడే ఆ ఫీలింగ్లో నాకు కావాలి అని అనిపించి ఉండొచ్చు. తర్వాత ఒక స్టేట్లో మనం కోపంలో ఉన్నప్పుడు ఏది నిర్ణయం తీసుకోలేము, కూర్చొని ఆలోచించుకుంటే ఓకే ఇవ్వడం కరెక్టే అని అనిపించి ఉంటుంది, తర్వాత ఇచ్చి ఉండొచ్చు. ఎమోషన్స్లో ఏ నిర్ణయాన్ని తీసుకోలేము కదా, సో ఆలోచించుకుని తర్వాత అయినా సరే గౌరవ్కి ఇచ్చేసాడు కదా. సో బేసిక్ గా ఆ పాయింట్ లోనే జనాలకి నెగిటివ్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ దాన్ని అర్థం చేసుకోవటమే కొంచెం జనాలకి లేట్గా ప్రాసెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్, అంతకుమించి ఏం లేదు. నెగిటివిటీ పాజిటివిటీ అనేది పక్కన పెడితే ఫుల్ మొత్తం చూసి ఆలోచించే విధానం కొంచెం మనం ఓన్గా ఆలోచిస్తే హ్యాపీ. మీమ్స్ అండ్ మిగతా వాళ్ళు చెప్పిన పక్కన వాళ్ళ ఒపీనియన్ పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటనేది మాకు మెయిన్. అండ్ నిన్న కూడా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో కూడా ఆయన ఒక ఆడియో మెసేజ్ కోసం మళ్ళీ సేమ్ గౌరవ్ని టార్గెట్ చేయడం, అంటే ఓకే బిగ్ బాస్ చెప్పాడు, బట్ ఒక పవర్ ఒక కంటెస్టెంట్కి బిగ్ బాస్ నుంచి రావడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఈజీ మ్యాటర్. బట్ అలాంటి పవర్ కోసం వాయిస్ మెసేజ్, ఎందుకంటే ఒక 1 వీక్ ఆగితే ఫ్యామిలీ వీక్ వస్తుంది, సో కనీసం ఇమాన్యుల్ ఆలోచించాలి కదా, ఆ పవర్ వల్ల తనకి ఎంత సేవ్ అవుతుందేమో ఆలోచించుకుంటే వెంటనే ఎస్ ఓకే క్యాన్సిల్ చేసేసేని నాకు ఆడియో ఇంపార్టెంట్. ఇక్కడ కూడా పాపం ఇమాన్యుల్ మళ్ళీ నెగిటివ్ అయ్యాడు. సో దీనికి ఏం చెప్తారు మరి? ఎగ్జాక్ట్లీ లోపల ఉన్న వాళ్ళకి అంటే బయట బిగ్ బాస్ చూసి ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో చూశారు కాబట్టి 10th వీక్ ఫ్యామిలీ వీక్ అని వాళ్ళకి తెలుసు. అవును, బట్ లోపల ఉన్న ఆ కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నుంచి కానీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ గురించి కానీ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అని ఎలాంటి అప్డేట్ లోపలికి వెళ్ళదు. అవును, సో వెళ్ళదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వీక్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు? వాళ్ళకి తెలియదు కదా, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అని వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడు పెడతారో తెలియదు. ఎగ్జాక్ట్గా మనం కూడా 10th వీకే ఫ్యామిలీ వీక్ పెడతారని తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వీక్ ఈ వీక్ వస్తుంది, నెక్స్ట్ వీక్ నుండి ఫ్యామిలీ స్టార్ట్ అవుతాయని వాళ్ళకి ఎలా తెలుసు? ఓకే అంటే తెలుసు అని మీరు డిసైడ్ చేశారంటే మీకు తెలుస్తున్నట్టే కదా. అంటే మీ పర్పషన్లో బయట చూస్తున్నారే తప్ప లోపల ఉన్న వాళ్ళ పర్పషన్లో చూడట్లా. ఓకే, అందరూ కూడా లోపల జనాల దగ్గర అంటే కంటెస్టెంట్స్ పర్సెప్షన్ నుంచి ఆలోచించాలంటున్నా. ఇప్పుడు లోపల ఉన్న నేనే ఉన్నాను లోపల, నాకు బయట నుంచి ఎలాంటి అవుట్పుట్ రానప్పుడు నెక్స్ట్ వీక్ నా ఫ్యామిలీ వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? అది 10th వీక్ అవ్వచ్చు, ఏమో వాళ్ళు షిఫ్ట్ చేసి ఉండొచ్చు, లేదా ముందే రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్ము గౌరవనే టార్గెట్ చేసి ఆ పవర్ తీసుకోలేదు. ఇచ్చిన టాస్క్ ఒక్కటే, గౌరవ్ పవరే పోతుంది. లేదు ఒక 5గురు నుంచోబెట్టి వీళ్ళు 5గురిలో ఒకరిని తీసేయండి అని అంటే ఇమ్ము కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. ఒక్కడనే పెట్టి డూ ఆర్ డై అని అంటే ఇంకా తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి కూడా ఓకే గౌరవ్ పవర్ పోవాలి అని అనుకునేవాడైతే స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే వాయిస్ మెసేజ్ నోట్ వెళ్ళింది అమ్మ నుంచి, తర్వాత ఒక ఫోటో వెళ్ళింది. ఆ పవర్ బ్యాటరీ తగ్గే కొద్దీ పోతుంది అన్నప్పుడు తన ఫోటోనే చూస్ చేసుకున్నాడు. తను కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది,
ఫోటో ఆప్షన్ ఉంది అండ్ మదర్ది వాయిస్ రికార్డు, Right. అవి కూడా చూస్ చేసుకోవచ్చు. మ్మ్. ఓన్లీ ఫోటోనే చూసి మిగతా వాళ్ళకు కూడా రావాలి అని అది ఎందుకని చేసి ఉండొచ్చు. అప్పుడు జరగని పాజిటివ్ ఇప్పుడు ఓన్లీ జరిగింది అని అంటే మన పర్పర్షన్ మారినట్టు వాళ్ళదా? ఓకే, సో జనాల థింకింగ్ వే మారిందంట. ఎగ్జాక్ట్లీ, అంటే పోర్ట్రే చేస్తున్నారు. Okay, ఆ negative పోర్ట్రేషన్ గా. కాకుండా మన ఓన్గా ఆలోచిస్తే ఇంకా హ్యాపీ కదా అని. మ్మ్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు గౌరవనే కాదు, గౌరవకి ఆ పవర్ చాలా వాల్యుబుల్, మ్మ్. మ్మ్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటి, ఒక ముగ్గురునో నలుగురినో ఇచ్చి ఇందులో ఒకరి పవర్ తీసేసుకోండి అని అంటే హ్యాపీ. మ్మ్. తను ఆ పవర్కి వాల్యూ ఇచ్చి మిగతా వాళ్ళకి తీసుకునేవాడేమో. మ్మ్. మ్మ్. ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే అన్ని డేస్ లోపల ఉన్న ఒక పర్సన్కి బయట ఉన్న తను ఆల్మోస్ట్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చాలాసార్లు కెమెరా ముందు మాట్లాడే మనం మాట్లాడారు, అందరం అవును, చూసాం. అవును. సో వాళ్ళిద్దరు బాండింగ్లో మిస్ అయిన ఫీలింగ్లో మ్మ్. దాని గురించి ఆలోచించకుండా తీసుకుని ఉండొచ్చు. మ్మ్. బికాస్ అలా బాండింగ్ అలాంటిది. మ్మ్. సో ఏమో నెక్స్ట్ వీక్స్ పోయే కొద్దీ తనే గౌరవకి హెల్ప్ చేయొచ్చేమో. ఓకే, Task మేబీ లో కానీ- ఇది నా వల్లే పోయింది ఆ కాబట్టి రేపు పోయింది పొద్దున అనే ఎప్పుడైనా ఒక టాస్క్ purpose లో తనే హెల్ప్ హెల్ప్ చేయొచ్చేమో. Okay. కెప్టెన్సీలో కానీ గేమ్స్లో కానీ టాస్కుల్లో కానీ ఏ విధంగా అయినా సరే ఇమ్ము తన వల్ల కోల్పోయాడు అని చెప్పేసి చేయొచ్చాము. ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే బర్నీ గారి విషయంలో అలా జరిగింది కాబట్టి తర్వాత బర్నీ గారి వైపు నిలబడి కష్టపడి పోరాడి తనకి అవును. కమ్బ్యాక్ ఇచ్చాడు. అవును. సో అలాంటప్పుడు గౌరవ వైపు నిలబడలేదని ఎలా అనుకుంటాం? ఓకే. ఆ ఒక్క సిచ్యువేషన్ పట్టుకొని తర్వాత ఏం జరుగుతుంది, దానికి ముందు ఏం జరిగిందని ఆలోచించి ఒక సిచ్యువేషన్ని స్టేట్మెంట్గా పాస్ చేయలేదు. అవును, సో నేను అనేది అది. అదే. సో